జాతి నాయకులందరూ ఫోటోలు పెట్టుకున్నారు. మా ఫోటో పెట్టండి, లేకపోతే తెప్పించండి. మీరు ఫోటో పెట్టిన కరలేదు లేదు. మీకు ప్రోటోకాల్ తెలియదు కదా, మీకు వచ్చి నేర్పియాలి కదా. కూర్చోండి, ఫోటో తెప్పియండి. మీరు ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయండి. ఎన్టీ రామారావు గారిది 83లో శిలాపలకం ఉంది మేడం. అది శిలాపలకం తీసేసి దాన్ని డ్రైనేజ్లో పడేశారు. డ్రైనేజ్లో పడేశారు. డ్రైనేజ్లో పడేస్తే అది పేపర్కి వచ్చింది ఈరోజు ఈనాడు. సో మేము విజయ డైరీకి వచ్చినాము. ఎండీని సుమారుగా సీరియస్ అయినాము. మళ్ళీ అది పెట్టాలని చెప్పినాము. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిస్తున్నారు, అది వాళ్ళ కొద్ది వాళ్ళే పెడుతున్నారు. కానీ ఈ శిలాపలకం పగలగొట్టామని మేము వస్తున్నామని తెలుసుకొని తెప్పించి పెట్టాలి. ఇప్పుడు ఏం లేదు మేడం, ఒకటి వీఆర్ గివింగ్ రిటర్న్ కంప్లైంట్. ఒకటి శిలాపలకం తీసేసి డ్రైనేజ్లో చీఫ్ మినిస్టర్ గారు ఇట్లా పడేశారని చెప్పేసి ఒకటి కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తున్నాము. సెకండ్ థింగ్, ఇక్కడ నేను ఎండీ ఆఫీస్లో చైర్మన్ ఆఫీసు రెండు చెక్ చేశాను మేడం. విజయ డైరీ పాత సీఎం ఫోటోలు పెట్టుకొని ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అచ్చెన్నాయుడు గారి ఫోటో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ కూడా లేదు. అది కూడా నేను మీకు కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయించి ఇప్పుడు మేము పంపిస్తున్నాం మేడం మీ దగ్గరికి. ఇది కొంచెం చూసుకున్నాం, యాక్షన్ తీసుకున్నాం అనేది. ఎందుకంటే దిస్ హాస్ బీన్ పుట్ ఇన్ లొకేషనల్ నోటీస్ ఆల్సో దట్ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇట్లా చేశారని చెప్పి శిలాపలకం. సో చెప్పండి మేడం, చూడండి మేడం. నేను ఐఎమ్ గివింగ్ రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నాను, ఒకటి ఎస్పీ గారు కూడా ఇస్తున్నాను. అది రిటర్న్గా నాకు రాసి ఇవ్వండి, నేను రిటర్న్గా నేను ఆన్సర్ చేస్తాను. ఎన్టీ రామారావు గారి అది శిలాపలకము ఎవరో పగలగొట్టి దాన్ని తీసేశారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినారా మీరు? ఎవరికి ఇచ్చినారు? సరే, మీరు సీసీ కెమెరాలు పనిచేయట్లేదా? ఓకే, ఇప్పుడు ఏమైంది? ఓకే, మరి సీసీ కెమెరా పనిచేయట్లేదని ఎండిఏ చెప్పినారు. ఈరోజు పేపర్లోకి వచ్చింది. ఎవరున్నారు నా పక్కన? ఉంటే ఏమి ఇప్పించినారు? మీరు కాదు కదా, ఒక్క నిమిషం. మీరు ఒకటి నేను చెప్పేది, మీ ఎండి గారే చెప్పినారు నాకు ఫస్ట్ థింగ్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, కట్ అయింది, ఏదో కేబుల్ కనెక్షన్ నడుస్తుంది. ఓకే, రెండోది ఎన్టీ రామారావు గారి శిలాపలకం ఎవరో డ్రైనేజ్ కాడ పెట్టి ఫోటోలు నిన్న సర్క్యులేట్ చేసినారు. ఓకే, మా దృష్టికి వచ్చింది. అదే కాకుండా అది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అవును, ఒక్క నిమిషం. మీరు కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము కూడా ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా, ఎండీని అడుగుతున్నాము. దానికి అదే కదా ఎక్స్ప్లెనేషన్. నేను తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీని. ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఒక నిమిషం. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ కమ్స్ అండర్ గవర్నమెంట్. కాదా గవర్నమెంట్ నుంచి మీరు ఏమి తీసుకోవట్లేదా? గవర్నమెంట్ మీ బైలాస్ నేను చదివి వినిపించాలా? మీ బైలాస్ నేను చదివి వినిపించాలా? యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ నా రైట్స్ నేను ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకుంటా. మీరు నన్ను క్వశ్చన్ చేసేదానికి ప్లీజ్, మీ రైతుల గురించి ఇక్కడ ఏం జరుగుతుందో అని నాకు తెలుసులే. కానీ
మీరు మీరు నాకు మీరు నా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు చెప్పండి. ఎందుకు ఫోన్ చేస్తున్నారు? 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 ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ ప్లీజ్ కంప్లైంట్. ఓకేనా? నేను ప్రోటోకాల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ, మీరు ఇఫ్ యూ హ్యావ్, నేను ప్రోటోకాల్ అని చెప్పలేదే. నేను చెప్పినానా ప్రోటోకాల్ అని? మీ ప్రోటోకాల్ అని నేను చెప్పినానా? ప్రోటోకాల్ నేను చెప్పినానా? ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? మీకు మీ చైర్మన్ గారు మీకు ఏదన్నా నాతో ప్రాబ్లం ఉంటే నాకు రిటర్న్ గా ఇవ్వండి, నేను రిటర్న్ గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ నో రైట్ టు కాల్ మీ. నేను మీకు కాల్ చేసి మిమ్మల్ని ఏం అనలేదు కదా. నేను మీ ఎండి గారిని అడుగుతున్నాను, నేను అధికారులను అడుగుతున్నాను. మీ కంప్లైంట్ నాకు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రిటర్న్. మీరు రిటర్న్ గా రాసి ఇవ్వండి. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? హూ ఆర్ యూ అంటున్నా. నేను తెలియదా ఇవ్వడం మీకు? యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ. యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ. యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? వై డిడ్ యూ కాల్ మీ? ఎందుకు కాల్ చేశారు? నాకు బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి? నాకు ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు రా, నువ్వు ఇంటికి రా, నువ్వు ఇంటికి రండి. అయ్యో రండి. నువ్వు రా అంటే ఎట్లా వస్తున్నావో చెప్పు. మామగా వస్తే మర్యాద ఇస్తా. నువ్వు మామగా వస్తే నీకు మర్యాద ఇస్తా. నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్. నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని? ఎవడు చెప్పినా నేను రాకూడదని? ఏది చట్టం? నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? ఎక్స్ కాదు. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు? మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఏంది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటామా? ఈడ ఎందుకు ఫోన్ చేస్తున్నారు చెప్పు. నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? యూ హ్యావ్ నువ్వు లేపడానికి ట్రై చేయి. నువ్వు కుర్చీలోంచి లేపడానికి ట్రై చేయి. అర్థమైందా? నువ్వు కుర్చీలోంచి లేపడానికి ట్రై చేయి. నువ్వు అంతే. అంత ఈగో ఏమి? అంత మర్యాదగా నన్ను కూర్చోమన్నారు, నేను కూర్చున్నా. అది నీ చేరా ఎండి చేరా? ఓ ఇంత ఈగో ఉందా మీకు? మా కుర్చీలలో మీరు కూర్చోలేదా? మా కుర్చీలలో మీరు కూర్చోలేదా? ఎవడు కుర్చీలో కూర్చున్నా నీకు తెలీదా? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తారో చెప్పండి. నాకు బెదిరిస్తున్నారా నన్ను? యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ కంప్లైంట్. గివ్ అ రిటర్న్ కంప్లైంట్. రిటర్న్ కంప్లైంట్ నువ్వు ఇవ్వు, నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తా. రిటర్న్ కంప్లైంట్ ఏమి చేయకుండా మీ మీద ఎస్సీ కేసులు పడుతున్నాయా? ఏమి చేయకుండా మీ మీద ధైర్యంలో జరుగుతున్న అవాస్తవాలను బయటకు వస్తున్నాయా? ఏమి చేయకుండానే అన్ని జరుగుతున్నాయా? ఏమి టెండర్లు లేకుండానే మెషిన్లు పోతున్నాయా? పాలల్లో నీళ్లు కలుపుతున్నారు, పౌడర్లు బయటకు తెప్పించుకుంటున్నారు, రేట్లు చెప్పరు, ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటారు, ఇష్టం వచ్చిన వాళ్ళని తీసేస్తున్నారు. అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను నిన్ను అడగలేదే, మీకు కాల్ చేయలేదే, మీ ప్రస్తావన తీసుకురాలేదే. నేను ఎండితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేసినారు? ఎండి చెంబర్లో లేవు. జగన్మోహన్ రెడ్డి ఫోటో, గంగుల ఫోటో ఎండి చెంబర్లో లేవు. ఉంటే ఏమి ఏంది తీసేసినాము? ఏంది నేను తీసినానా? అదే మీ ఆలోచన. అదే మీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు విగ్రహం కట్టించుకోలేకపోయినా నువ్వు? 5 సంవత్సరాలు అధికారంలో
గంగులోలు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో ఎస్వి నాగిరెడ్డి గారిది విగ్రహం ఎందుకు నువ్వు పెట్టించుకోలేకపోయినావు? నాకు దానికి సమాధానం చెప్పు నువ్వు. నేను కట్టించాలా 2 నిమిషాల్లో? ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా 2 నిమిషాల్లో? మస్తు నాకెందుకు ఫోన్ చేసినారు? నాకు మామగా చేసినావా? విజయ డైరీ చైర్మన్ గా చేసినావా? నువ్వు చెప్పు. నువ్వు మామగా చేసినావా? విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసినావు? నాకు చెప్పు మాట చెప్పు. మామగా చేసినావు కదా. మామ నీ చైర్లో కూర్చుంటే ఏంది మామ తప్పు? ఏందు మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు. అందుకే నువ్వు డిసైడ్ గా. నువ్వు చైర్మన్ గా ఫోన్ చేసినావా? నాకు మామగా ఫోన్ చేసినావా? చైర్మనా మామ? చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ, గివ్ అ కంప్లైంట్. నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు. అర్థమైంది కదా?